తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల జోష్ నెలకొంది. గెలుపు కోసం అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఈసారి జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో 3 ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లపైనే అందరి దృష్టి ఉంటుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఎలాంటి ఫలితాలు వస్తాయని ఆసక్తి నెలకొంది. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలకు పైగా బీఆర్ఎస్ మద్దతుదారులే విజయం సాధించారు. ఇప్పుడు సీన్ మారింది. కాంగ్రెస్ ను ఎదుర్కొని అలాంటి ఫలితాలు వస్తాయా అంటే కష్టమని చెప్పాలి. ఇక్కడ బారాస పరువును నిలబెట్టుకోవాలంటే కేటీఆర్ వ్యూహమేంటి అని గులాబీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో వరుస విజయాలతో కారభ్యర్థులు దూసుకుపోతుండటంతో సిరిసిల్ల గడ్డ బీఆర్ఎస్ కు కంచుకోటగా మారింది. ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ ను దెబ్బతీసేందుకు తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు పదునైన వ్యూహాలను రూపొందిస్తోంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి ఈ క్రమంలో ఈ సెగ్మెంట్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. సిరిసిల్ల సెగ్మెంట్ లో అత్యధికంగా గ్రామీణ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీ మద్దతుదారులు విజయం సాధిస్తే ఆ వెంటనే జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని నేతలు అంచనా వేస్తున్నారు. అధికారంలో కాంగ్రెస్ ఉన్నా తన సొంత గడ్డపై కారు జోరును పెంచేందుకు ఇప్పటికే కేటీఆర్ 2 సార్లు సిరిసిల్ల ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. గత ఎన్నికల ఫలితాలే మళ్లీ ప్రతిబింబించాలని నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే గ్రామాల్లో బలమైన బీఆర్ఎస్ నేతలను సర్పంచులుగా బరిలోకి దింపుతున్నారు. గులాబీ పార్టీ అధికారం పోయిన తర్వాత ఇవి తొలి సర్పంచ్ ఎన్నికలు కావడంతో గత ఎన్నికల మాదిరి బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా, అధికార హస్తం పార్టీ పైచేయి సాధిస్తుందా అన్నది ఇటు 2 పార్టీల్లో చర్చకు దారితీస్తుంది. ఈ ఎన్నికలు కేటీఆర్ కు, గులాబీ శ్రేణులకు అత్యంత కీలకం. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ 2 పార్టీలను ఎదుర్కొని బీఆర్ఎస్ మద్దతుదారులు ఎంతవరకు సత్తా చాటుతారంటూ చర్చ సాగుతోంది. అయితే కేటీఆర్ ఏం చేసినా తమదే విజయం అంటూ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. కేటీఆర్ కు రేవంత్ ఎలాగైనా చెక్ పెట్టాలని డిసైడ్ అయినట్లు హస్తం నేతలు చెబుతున్నారు. మరి సిరిసిల్ల అడ్డాలు కారు స్పీడ్ కు బ్రేక్ వేసి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు ఎంతమంది విజయం సాధిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.